హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆన్ వాటర్, తాంత్యా తోపే, జిఎస్టీ, ఫిజికల్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్, హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ ఇండియా, రూల్ బేస్డ్ చేంజ్డ్, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్ట్, యుఎన్ సెక్రటరీ జనరల్, మౌంట్ డుకానో ఇండోనేషియా, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, విట్లే అవార్డ్స్, వాటినే గ్రీన్ ఆస్కర్స్ అని అంటారు. సో ఫస్ట్ టాపిక్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏంటి? మన ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి యూజ్ చేసే డివైజెసే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నమాట. సో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నది మనకి న్యూస్లో ఉంది. సో దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీని రిలేటెడ్ ఫ్యాక్ట్స్, ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, ఇలాంటి వివరాలు అన్నమాట. సో ఈ ఈవీఎంస్ అన్నవి మనకి ఫస్ట్ టైం 1982లో ఇంట్రడ్యూస్ అయ్యే. అది కూడా ఎక్కడ మనం యూజ్ చేసాం? ఫస్ట్ టైం కేరళలో మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందులో పరవూర్ అనే ప్రాంతంలో మనం ఫస్ట్ టైం యూజ్ చేసాం అన్నమాట. సో ఈవీఎంస్ మనకి స్ట్రక్చరల్గా రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కంట్రోల్ యూనిట్, ఇంకొకటి బ్యాలెటింగ్ యూనిట్. సో మనకి ఎలక్షన్స్లో ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్ని కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఓటర్స్ అంటే కామన్ పీపుల్. సో వాళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. సో ఈ ఈవీఎంస్లో మనకి కంట్రోల్ యూనిట్ అన్నది మనకి ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఓటర్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారంటే, మనకి ఈవీఎంలో ఉన్న బ్యాలెట్ యూనిట్ అని ఉంటుంది. ఈ బ్యాలెట్ యూనిట్ యూజ్ చేస్తూ ఓటర్స్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, మనకేంటి కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. సో ఈ కంట్రోల్ యూనిట్ అన్నది మనకి ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్స్, ప్రతి ఎలక్షన్ బూత్కి ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. అతని కంట్రోల్లో ఈ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అండ్ ఓటర్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు? మనకి బ్యాలెటింగ్ యూనిట్ మీద వాళ్ళ ఓట్ రిజిస్టర్ చేసి పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ మనకి జనరల్గా మీరు చూస్తే ఇది మనం బ్యాలెటింగ్ యూనిట్ అంటాం అన్నమాట. సో ఈ బ్యాలెటింగ్ యూనిట్ మీద మనకి ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ వాళ్ళ పొలిటికల్ పార్టీ, దానికి అసోసియేటెడ్ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేస్తూ మనం ఏ వ్యక్తికి ఓట్ చేయాలనుకుంటే ఆ వ్యక్తికి మనం ఓట్ చేయొచ్చు మరి. సో ఈ బ్యాలెటింగ్ ఒకళ్ళు ఓట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓట్ తీసుకోవడానికి మళ్ళీ రెడీ అవ్వాలి కదా, దాన్నే కంట్రోల్ యూనిట్తో మనకి అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ దీన్ని కంట్రోల్ చేస్తారు అన్నమాట. సో ఇది యాక్చువల్గా మనకి సీక్రెట్గా ఉన్న ఒక కంపార్ట్మెంట్లో ప్లేస్ చేస్తారు. ఈ కంట్రోల్ యూనిట్ అన్నది అవుట్ సైడ్ ఉంటుంది, అది పోలింగ్ ఆఫీసర్ అండర్లో ఉంటుందన్నమాట. సో ఇలా మనకి జనరల్గా ఈవీఎంస్ అన్నవి వర్క్ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్, అలాగే ఈవీఎంస్ అన్నవి మీకు ఏం చెప్పాను, ఎలక్షన్ కండక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్ ఏమొచ్చిందంటే, ఈ ఈవీఎంస్తో వీవీప్యాట్ అని ఇంకొక పర్టికులర్ డివైస్ అన్నది యాడ్ ఆన్ అయిందండి. ఇది ఎందుకు యాడ్ ఆన్ అయిందో చెప్తాను వినండి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఎలక్షన్లో మనం ఓటు రిజిస్టర్ చేసినప్పుడు ఈ బటన్ నొక్కి మనం రిజిస్టర్ చేస్తామని చెప్తున్నాను. ఈ బటన్ నొక్కినప్పుడు ఆ ఓట్ మనకి రిజిస్టర్ అయ్యిందని అనుకుంటున్నాం, కానీ మనకి అష్యూరెన్స్ లేదు మన ఓట్ రిజిస్టర్ అయింది, వీళ్ళకే వేసామని అష్యూరెన్స్ లేదు. అంటే మనకి క్లారిటీ అన్నది మిస్ అవుతుంది అన్నమాట. అలాగే మనకి ఏంటి, ఈవీఎం స్టాంపర్ అయ్యాయి, ఎలక్షన్ ప్రాసెస్ ప్రాపర్గా అవ్వకపోవచ్చు, ఇలాంటివి కూడా వస్తాయి. సో దానికోసం ఎలక్షన్ సిస్టమ్ని ట్రాన్స్పరెంట్ చేయాలనే ఉద్దేశంతో మనకి నెక్స్ట్ ఈ ఈవీఎంస్కే ఇంకొక డివైస్ యాడ్ చేశారు. దాన్నే వీవీప్యాట్ అంటారు. ఈ వీవీప్యాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఉన్న ఈవీఎంస్తో ఒక పర్టికులర్ బాక్స్ అన్నది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం రిజిస్టర్ చేసిన ఓట్ ఏంటంటే, ఇక్కడ మనకు ఒక స్లిప్లో ప్రింట్ అయ్యి అది కేవలం మనకి ఒక 7 seconds కనిపించి తిరిగి దాంతో అటాచ్ అయిన బాక్స్లో పడిపోతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఓటేసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఎవరికేసాము అని చెప్పి. అలాగే మన ఎలక్షన్ ప్రాసెస్ అన్నది ట్రాన్స్పరెంట్ అవుతుంది అన్నమాట. సో దీన్ని ఇంక్రీజ్ చేయడానికి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ తీసుకొచ్చిన ప్రోగ్రెసివ్ నామే ఈ వీవీప్యాట్స్ని ఈవీఎంస్కి అటాచ్ చేయడం అన్నమాట. సో దాని గురించి ఇది ఎప్పుడు యూజ్ చేశారో చూడండి. ఇక్కడ
ఇట్ ప్రింట్స్ అవుట్స్ స్లిప్ ఆఫ్ ద పేపర్ విత్ ద ఓటర్ చాయిస్ ఇండికేటెడ్ ఆన్ ఇట్. అండ్ కేవలం ఇది ఎన్ని సెకండ్స్ ఉంటుంది, మనకి 7 seconds మాత్రం ఆ స్లిప్ కనిపిస్తుంది. ఆ స్లిప్ మీద మనకి ఏం కనిపిస్తుంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ద సింబల్ ఆఫ్ దట్ ఇండివిజువల్ మాత్రం మనకి కనిపించి 7 seconds తర్వాత దానికి అటాచ్ అయిన బాక్స్ లోకి కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ టైం ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇది 2010లో మనకి ఫస్ట్ టైం వచ్చింది. కానీ ఎప్పుడు యూజ్ చేశారంటే నోక్సన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నాగాలాండ్లో 2013లో ఇది యూజ్ చేశారు అన్నమాట. సో ఈ పర్టికులర్ వివిప్యాట్ అన్నది మనకి కొత్తగా ఈవీఎంతో అటాచ్ అయింది కదా. సో దీన్ని అటాచ్ చేయడానికి కొన్ని రూల్స్ని చేంజ్ చేసి వచ్చారన్నమాట. ఏంటా రూల్స్ అంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో ఈ రూల్స్లో అమెండ్మెంట్ చేస్తూ ఈ వివిప్యాట్ని ఈవీఎంస్కి అటాచ్ చేశారన్నమాట. సో ఈ పర్టికులర్ రూల్స్ అన్నవి ఏ పర్టికులర్ లా కింద వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అండ్ ఇది ఎప్పుడు మనకి యూజ్ చేయడం మొదలు పెట్టారంటే 2017 నుంచి 100% మన ఈవీఎంస్కి ఈవీప్యాట్స్ని అటాచ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ మనకి 2019 లోక్సభ నుంచి మనకి 100% యూజ్ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. సో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, నరిష్ అండ్ ఫ్లరిష్ వాటర్ సొల్యూషన్స్ టు ఫీడ్ 10 billion people on a livable planet. ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో మనకి వాటర్ స్టేటస్ గురించి అండ్ మన ఫుడ్ ప్రాక్టీసెస్, మన ఫుడ్ హార్వెస్టింగ్ ఆర్ ఫుడ్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్, మన వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని రెండు కోరిలేట్ చేస్తూ ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ ఏమంటుందంటే గ్లోబల్ ఫుడ్ సిస్టమ్ ఈజ్ ఫండమెంటలీ మిస్అలైన్డ్ విత్ ద హైడ్రలాజికల్ రియాలిటీస్. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఉదాహరణకి ఇప్పుడు రైస్ అండ్ వీట్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎక్కువ ప్రొడక్షన్ మనకి ఎక్కువ లైక్ ఎక్కడ అవుతుంది, పంజాబ్ అండ్ హర్యానా. సో పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతంలో అవుతుంది. అండ్ బై నేచర్ రైస్ అండ్ వీట్ అన్నవి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ మాట, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్. అండ్ వీటికి అల్యూవియల్ సాయిల్ కావాలి, వాటర్ని హోల్డ్ చేసే సాయిల్ మనకి కావాలి. సో ఈ పంజాబ్ అండ్ హర్యానా ఏరియాలో మనకి సాయిల్ ప్రాపర్గా ఉన్న రెయిన్ఫాల్ అన్నది ఇన్ఎడిక్వేట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది సెమీ ఎరిడ్ ఏరియాలోకి వస్తుంది, ఎందుకంటే ఇది థార్ డెజర్ట్కి దగ్గర ఉంది కాబట్టి. సో కానీ మన ఇండియాలో ఎక్కువ మనకి రైస్ అండ్ వీట్, ముఖ్యంగా రెండు మనకి వీట్ ఎక్కువ పండేది ఈ పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతంలో. సో ఎందుకు మనకి పండుతుంది అని చెప్పంటే ఇక్కడ మనకి రెయిన్ఫాల్, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అయినా రెయిన్ఫాల్ లేకపోయినా మనం గ్రౌండ్ వాటర్తో వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఇరిగేషన్ ఇస్తున్నాం. దీనివల్ల అండ్ అలాగే మనకి ఎంఎస్పి సపోర్ట్ ఉండడం వల్ల, ఈ రెండు కారణాల వల్ల అండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడ అవ్వడం వల్ల మనం ఈ ఏరియా నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, మన వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది మాట. సో అందుకే మనకి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, మన ఫుడ్ ప్రొడక్షన్ ఈజ్ మిస్అలైన్డ్ విత్ ద వాటర్ సైకిల్ రియాలిటీస్ మాట. అంటే మన ఫుడ్ ప్రొడక్షన్ పద్ధతి అంటే ఇక్కడ మనకి రైస్ అండ్ వీట్ పండించుకోవాలంటే మనకి ఎలాంటి ప్రాంతంలో పండించాలి, డెల్టా వాటర్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో. అందుకే మనకి వెస్ట్ బెంగాల్, కృష్ణా అండ్ గోదావరి బెల్ట్ ఉంది కదా, ఈ ప్రాంతంలో ఎక్కువ మనకి రైస్ పండే లైక్ స్కోప్ న్యాచురల్గా ఉంది మన. కానీ మనకి పంజాబ్ అండ్ హర్యానాలో ఎక్కువ మనం ఎందుకు పండిస్తామంటే ముఖ్యంగా మనకి గ్రౌండ్ వాటర్తో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ ఎంఎస్పీస్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడ అవ్వడం వల్ల మనం ఇది సెమీ ఏరిడ్ ప్రాంతమైన ఇక్కడ మనం పండిస్తున్నాం. కానీ ఇక్కడ మనం లైక్ నష్టపోతుంది ఏంటి, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అన్నది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకే మనకి ఫుడ్ ప్రొడక్షన్ అన్నది మన వాటర్ సైకిల్ రియాలిటీస్ తోని మిస్అలైన్డ్ గా ఉందని, మిస్మేనేజ్డ్ గా ఉందని ఈ పర్టికులర్ రిపోర్ట్ అన్నది మనకి చెప్తుంది అన్నమాట. సో ఇట్స్ గ్లోబలీ ఫుడ్ సిస్టమ్ ఇన్ ఫండమెంటలీ మిస్అలైన్డ్ విత్ ద హైడ్రలాజికల్ రియాలిటీస్. ఇది ఇండియాలోనే కాదు గ్లోబల్ గా ప్రతి చోట ఇలాంటి మిస్అలైన్మెంటే ఉందని చెప్పి. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్, సో ఇలాగే
అలాగే మన ఫుడ్ ప్రాక్టీసెస్ కంటిన్యూ అయితే సో వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్ ప్రకారం ఏమంటుంది, సో అగ్రికల్చరల్ వాటర్ సిస్టమ్ కెన్ సస్టైనబుల్లీ సపోర్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఫర్ ఓన్లీ 1/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ బై 2050. సో మన ఫుడ్ ప్రాక్టీసెస్ ఇలాగే కంటిన్యూ అయితే మనం ఓన్లీ 1/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ని వాళ్ళ ఫుడ్ రిక్వైర్మెంట్స్కి మనం సపోర్ట్ చేయగలం, అది కూడా 2050 వరకే మనం సపోర్ట్ చేయగలం అని చెప్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే మన పర్టికులర్ ఫుడ్ ప్రొడక్షన్ని మన హైడ్రలాజికల్ సైకిల్తో అలైన్ చేసుకున్నట్టు మనం చేసుకోవాలన్నమాట. సో ఇది గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అన్నది మేజర్ రీజన్ అయిపోతుంది. ముఖ్యంగా అది మనకి పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతంలో ఎక్కువ అవుతుందని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ తాంత్యా తోపే. సో ఈ పర్టికులర్ పర్సనాలిటీ మన హిస్టరీ నుంచి ఇంపార్టెంట్ పర్సన్. సో ఇతని రోల్ మనకి ఎక్కడ ఎక్కువ చూసాం, మనకి 1857 రివోల్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్ అంటాం కదా. సో దానిలో మనం ఈ పర్సనాలిటీ హిస్టారిక్ పర్సనాలిటీ గురించి మనం చదువుతాం అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హిస్టారికల్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఎర్లీ లైఫ్. సో తాంత్యా తోపి ఒరిజినల్ నేమ్ ఏంటి మనకి, రామచంద్ర పాండురంగ. అండ్ ఇతను పుట్టింది ఎప్పుడు, 1814 నాసిక్లో మహారాష్ట్రలో పుట్టారన్నమాట. అండ్ ఇతను ఫాదర్ ఏంటంటే మనకి బాజీరావ్ II లాస్ట్ మరాఠా పెష్వా కింద వర్క్ చేశారు. అండ్ అలాగే మనకి తాంత్యా తోపేకి ఏంటంటే నానా సాహెబ్తో మంచి సన్నిహితం ఉంది మాట. ఈ నానా సాహెబ్ ఎవరు అంటే మనకి అడాప్టెడ్ సన్ ఆఫ్ బాజీరావ్ II. సో ఇతను మనకి హిస్టరీలో ఇతను రోల్ ఏంటి, మనకి 1857 రివోల్ట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారన్నమాట. ముఖ్యంగా కాన్పూర్ ఈ ప్రాంతాల్లో ఇతని యాక్టివిటీ ఎక్కువ ఉందన్నమాట. అండ్ అలాగే ఇతను గొరిలా వార్ఫేర్లో చాలా ప్రసిద్ధి చెందారు. ఓకే, సో ఈ వివరాలు మనం గుర్తుంచుకోవాలి. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో మనకి ట్యాక్స్ అన్నవి రెండు రకాలు కదా, ఒకటి డైరెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో మనకి ఈ జిఎస్టి అన్నది మొత్తం ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటికీ క్యూములేటివ్గా ఉన్న ఒక ట్యాక్స్ని మనం జిఎస్టి అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ జిఎస్టిలో న్యూస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ April 2026 కలెక్షన్స్ అన్నవి ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో హైయెస్ట్ కలెక్షన్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈవెన్ అవి లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో కంపేర్ చేసిన 8.7% ఎక్కువ అయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో జిఎస్టి రెవెన్యూ అన్నది ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పి అంటున్నారు. సో మెయిన్ రీజన్స్ ఏంటి దానికి ఏంటంటే, ఒకటి కలెక్షన్ ఆన్ ఇంపోర్ట్స్ అన్నవి పెరిగాయి. అండ్ అలాగే రెవెన్యూ ఫ్రమ్ డొమెస్టిక్ సేల్ గ్రోయింగ్ స్లోవర్. అంటే మనకి ఎక్కువ ఇంపాక్ట్ పెరగడానికి కారణం ఎక్కువ ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్, అలాగే డొమెస్టిక్ సేల్స్ కూడా ఒక రీజన్ మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక రీజన్ దీంతో పాటు ఏంటంటే మనకి ఏప్రిల్ అన్నది మన ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాబట్టి మన ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫాస్ట్ అప్ చేశారన్నమాట కలెక్షన్ అండ్ వాళ్ళ డీలింగ్స్ అన్ని ట్యాక్స్ డీలింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి. సో ఫాస్ట్ అప్ చేయడం వల్ల ఈవెన్ కలెక్షన్ రేట్ అన్నది ఇంక్రీజ్ అయిందని ఇంకొక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ఇప్పుడు జిఎస్టీ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. ఈ జిఎస్టీ అన్నది ఇందాక చెప్పినట్టు ఇండైరెక్ట్ ట్యాక్స్, మనకున్న ఇండియాలో ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ మ్యాక్సిమం ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కలిపి ఒక ఫ్రేమ్వర్క్లో జిఎస్టీ అని చెప్పి ఇచ్చారన్నమాట. సో ఇది 2017లో ఇంట్రడ్యూస్ అయింది. అండ్ ముఖ్యంగా దీనికోసం ఒక అమెండ్మెంట్ చేసాం, అదేంటి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 మాట. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మాట. అండ్ ఇంకొకటి ఏంటి, ఇట్ ఈస్ అ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ అ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇక్కడ ట్యాక్స్ ఎక్కడ విధిస్తున్నారు, ఎక్కడ ఆ ప్రొడక్ట్ కన్స్యూమ్ అవుతుందో అక్కడ మనం ట్యాక్స్ కడుతున్నాం, దాన్నే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం అన్నమాట. ఓకే, కన్సంప్షన్ ఎక్కడ ప్రొడక్ట్ అవుతుందో అక్కడ మనం ఆ ట్యాక్స్ కడుతున్నాం. అండ్ ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ ఆల్ స్టేజెస్ రైట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్ టు ద ఫైనల్ కన్సంప్షన్. దీని మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది, అది వాళ్ళు టీ సేల్ చేస్తున్నారు అనుకో. సో టీ సేల్ చేస్తున్నప్పుడు దీని ప్రొడక్షన్లో మనం టీ పౌడర్ వాడతాం, అలాగే షుగర్, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వాడతాం. సో ఇక్కడ నేను టీ పౌడర్ అండ్ షుగర్ కొన్నప్పుడు, ఈ పర్టికులర్ టీ షాప్ ఓనర్ టీ పౌడర్ అండ్ షుగర్ కొన్నప్పుడు ఇక్కడ కూడా కొంత జిఎస్టీ అమౌంట్ కడతాడు. అండ్ అలాగే టీ ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ ఇది కస్టమర్కి అమ్ముతున్నప్పుడు
ఈ కస్టమర్ కూడా దీని మీద కొంత మనకి జిఎస్టీ కడుతున్నాడు అనుకోండి. సో ఇక్కడ కట్టిన జిఎస్టీ ఓన్లీ ఇక్కడ క్రియేట్ అయిన వాల్యూకే, అంటే ఇక్కడ టీ పౌడర్ నుంచి షుగర్ నుంచి టీ తయారు చేసే వాల్యూ క్రియేట్ అవుతుంది కదా, దాని మీద మనం జిఎస్టీ కడుతున్నాం కానీ మొత్తంగా దీని అన్నిటి మీద కట్టమాట. ఎందుకంటే ఇక్కడ వరకు జిఎస్టీ ఆల్రెడీ టీ షాప్ ఓనర్ కట్టేస్తారు. సో అలాగే ఇక్కడ అదే చెప్తున్నాం, ఓన్లీ వాల్యూ ఎడిషన్ విల్ బి ట్యాక్స్డ్ అండ్ ద బర్డన్ ఆఫ్ ద ట్యాక్స్ ఇస్ టు బి బోర్న్ బై ద ఫైనల్ కన్సూమర్. సో ఇక్కడ వరకు ట్యాక్స్, ఇక్కడ మనకి టీ స్టాల్ ఓనర్, ఇక్కడ మనకి ఇక్కడ కన్సూమర్ అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ జిఎస్టీ క్లియర్ చేసేస్తారు. సో ఇక్కడ టీని మనం ప్రొడక్ట్గా ఫైనల్గా అతను మనకి ఇస్తున్నప్పుడు, ఇక్కడ మన కస్టమర్గా ఉన్నప్పుడు మనం ఓన్లీ ఈ వాల్యూ ఇక్కడ క్రియేట్ అయిన వాల్యూకే ట్యాక్స్ కడుతున్నాం. దాన్నే ఇక్కడ మనం అందుకే జిఎస్టీ అన్నది మనం కన్జ్యూమర్ బేస్డ్ ట్యాక్స్ మాట, అండ్ ఓన్లీ వాల్యూ ఎడిషన్ విల్ బి ట్యాక్స్డ్. నెక్స్ట్, డేటా ఆన్ ద ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్. ఫిజికల్ పొజిషన్ అంటే మనకి ఇది ఒక ఎకనామిక్ టెక్నికల్ టర్మ్. ఫిజికల్ పొజిషన్ అంటే మనకి ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ని మనం ఫిజికల్ పొజిషన్ అంటాం అన్నమాట. సో అంటే ఏంటి, గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ ఉంది చేస్తుంది, ఎంత సేవ్ చేసుకుంటుంది, ఎంత డెఫిసిట్లో ఉంది, ఎంత లోట్లో ఉంది, ఆదాయం అంటే ఎంత మనం ఖర్చు పెడుతున్నాం అండ్ మన ఖర్చులకి ఇంకా చాలకుండా ఎంత ఉంది. సో అదేంటి, దాన్ని డెఫిసిట్ అంటారు. సో ఇలా మన ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ని ఫిజికల్ పొజిషన్ అని చెప్పి అంటాం. ఇది ఒక ఎకనామికల్లో ఒక టెక్నికల్ టర్మ్. సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, సో మనకి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో ఈ రిపోర్ట్ చెప్తుంది. సో కొన్ని మనకి రెవెన్యూ సర్ప్లస్ అండ్ డెఫిసిట్ స్టేట్స్ ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ అంటే వాళ్ళకి రెవెన్యూ అన్నది వాళ్ళ ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో వాటిని రెవెన్యూ సర్ప్లస్ అంటారు. అదే డెఫిసిట్ స్టేట్స్ ఏమంటారు, వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ రెవెన్యూ కన్నా ఎక్కువ ఉంటే వాటిని డెఫిసిట్ స్టేట్స్ అంటారు. సో ఇప్పుడు ఇండియాలో ఏవి రెవెన్యూ స్టేట్స్? సో రెవెన్యూ స్టేట్స్ అండ్ మనకి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ అన్నవి మనకి రెవెన్యూ స్టేట్స్ కింద వస్తున్నాయి. సో ఎందుకు వాటికి రెవెన్యూ ఎక్కువ అంటే, వాళ్ళు రెగ్యులర్గా మెయింటెనెన్స్కి అవసరమైన ఎక్స్పెన్సెస్ వాళ్ళు తెచ్చుకోగలుగుతున్నారు. ముఖ్యంగా శాలరీస్, పెన్షన్, సబ్సిడీస్ వీటన్నిటికీ వాళ్ళ ఓన్ రెవెన్యూ నుంచే వాళ్ళు క్లియర్ చేసుకోగలుగుతున్నారు అన్నమాట. ఇవి కాకుండా ఇంకేమైనా స్టేట్స్ మనకి రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నాయంటే గుజరాత్, జార్ఖండ్, యూపీ, తెలంగాణ, ఒడిస్సా, ఉత్తరాఖండ్, బీహార్, గోవా వాళ్ళన్నీ ఏంటంటే వాళ్ళ జీడిపిని అంటే వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ని 3% ఆఫ్ లెస్ దాన్ 3% ఆఫ్ జీడిపిగా వాళ్ళు మెయింటైన్ చేశారు. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. సో వీటిని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. సో ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్స్ అన్ని వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ 3% కన్నా వాళ్ళ జీడిపి కన్నా తక్కువ ఉంచుకుంటున్నారు అన్నమాట. సో ఈ టార్గెట్ ఎవరు ఇచ్చారు అంటే మనకి 16th ఫైనాన్స్ కమిషన్ మనకి ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఇచ్చింది. అండ్ ఆ టార్గెట్ ప్రకారమే వీళ్ళు అది మెయింటైన్ చేయగలుగుతున్నారు. అలాగే ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. సో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్లో ఎవరున్నారు? రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం చెప్పాను, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ దాన్ రెవెన్యూ మాట. సో ఇక్కడ పంజాబ్, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది. అండ్ రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ ముఖ్యంగా మనకి రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్లో ఉన్నాయి. అండ్ ముఖ్యంగా వాళ్ళ అప్పు అదే డెప్ట్ లెవెల్స్ అక్రాస్ స్టేట్స్ ఎలా ఉన్నాయంటే మనకి లైక్ 45% ఆఫ్ ద జిఎస్డిపి. అండ్ ముఖ్యంగా పంజాబ్కి ఏంటంటే హైయెస్ట్ ఉందన్నమాట, 45% ఉంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 45% వాళ్ళు అప్పుకే కట్టాలన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్ 40% ఉంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ మనకి 36% ఉందన్నమాట. సో అలాగే మీరు నాకు కామెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంతో నాకు తెలియజేయండి. హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా ఒక రిపోర్ట్ మాట. సో ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు మనకి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నది ఈ రిపోర్ట్ ఇచ్చింది. అండ్ అది రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటి? 80th రౌండ్ సర్వే ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఆన్ హెల్త్. సో మనకి
ప్రతి ఇంట్లో హెల్త్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో దాని మీద ఒక సర్వే చేస్తూ ఇది రిలీజ్ చేసిన రిపోర్ట్ మాట. ఆ రిపోర్ట్లో ఏమున్నాయో మనం తెలుసుకుందాం అన్నమాట. సో ఇక్కడ మనకి కామన్గా ఒక ట్రెండ్ ఏం నడుస్తుంది, ప్రతి హౌస్ హోల్డ్లో అది ఏదైనా అంటే వాళ్ళ క్లాస్కి సంబంధించి లో క్లాస్ అయినా హై క్లాస్ అయినా ప్రతి హౌస్ హోల్డ్లో అయినా వాళ్ళు హెల్త్ గురించి స్పెండ్ చేసిన అమౌంట్ అన్నది ఇంక్రీజ్ అయిందని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇది మనకి మెయిన్స్లో అడగచ్చు, అలాగే మనం ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మనకి డైరెక్ట్గా హెల్త్ లైక్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్ దర్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ అని చెప్పి ఇలా స్టేట్మెంట్లు అడగచ్చు మనం. సో అప్పుడు మనకి ఈ డేటా అన్నది ఇలా మనకు ఒక ట్రెండ్గా గుర్తుంచుకుంటే, డేటా గుర్తుంచుకోలేకపోయినా ఆ ట్రెండ్ మనం గుర్తుంచుకుంటే మనం ఆన్సర్ చేయగలం అన్నమాట. సో ఫస్ట్ మనకి రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. సో అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్గా ఇచ్చారనుకోండి. సో మనం మన జాబ్లో నుంచి తీస్తుంది ఎంత అమౌంట్ తీస్తున్నాం హెల్త్ గురించి, సో దాన్నే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు అన్నమాట. సో మనకి హెల్త్ ఫెసిలిటీ అన్నది ఒక పబ్లిక్ సర్వీస్గా మనకి ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నది చాలా మినిమం లెవెల్కి వెళ్ళిపోయింది. ముందు ఇండియాలో ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవైజ్ అయింది. సో హెల్త్ అనేది ఒక పబ్లిక్ సర్వీసెస్గా ప్రొవైడ్ అవుతున్నప్పుడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నది చాలా మినిమల్ అయింది. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, అది ఎంత మినిమల్ అయిందంటే సో యావరేజ్గా ప్రతి మనిషి మనకి 1100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ పబ్లిక్ సర్వీస్. హెల్త్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్గా ఇచ్చినప్పుడు. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటే హెల్త్ కాపాడుకోవాలి అనే ధ్యాస అన్నది మనుషుల్లో ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇది ఓన్లీ హైయర్ క్లాస్ పీపుల్కి ఉండేది, ఇప్పుడు అందరిలో అది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ అందులో రూరల్ స్టేటస్ ఎలా ఉంది అండ్ అర్బన్ స్టేటస్ ఎలా ఉంది కూడా చెప్తున్నారు. రూరల్ ఏరియాస్లో ఈ కాన్షియస్నెస్, హెల్త్ అవేర్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఎంత పెరిగింది, 6.8% ఇన్ 2017-18 నుంచి 12.2%కి అది ఇంక్రీజ్ అయింది. అండ్ అలాగే అర్బన్ ఏరియాస్లో మనకి 9.1% నుంచి 14.9%కి ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మెటర్నల్ హెల్త్ కేర్, సో అంటే లైక్ మదర్ కేర్, వీటి గురించి వీటి హెల్త్ కేర్ మనకి ఎలా ఇంప్రూవ్ అయిందో చెప్తున్నారు అనమాట. మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అన్నవి మనకి ఇంక్రీజ్ అయ్యాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. అండ్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అది 95.6% ఇంక్రీజ్ అయింది. అండ్ అర్బన్ ఏరియాస్లో మనకి 97.8% అన్నది ఇంక్రీజ్ అయింది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఇంక్రీజ్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండ్ మంచి విషయం కూడా. అంటే హెల్త్ కోసం ఇన్సూరెన్స్ కట్టే మనుషులు ఎక్కువ అవుతున్నారు అన్నమాట. సో ఈ కవరేజ్ అన్నది ఇంక్రీజ్ అయింది. అండ్ ముఖ్యంగా దానికి కారణం గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్స్ అన్నవి పెరిగాయి కాబట్టి ఈ పర్టికులర్ కవరేజ్ అన్నది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో ముఖ్యంగా మనకి ఫండెడ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అదే మనకి ఆయుష్మాన్ భారత్ మాట. సో ఇది ఎగ్జామ్ రెస్పెక్ట్లో మనకి ఇంపార్టెంట్ అండ్ ఇది రివైజ్ చేయండి. నెక్స్ట్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా మనకి ఒక 15-year ఓల్డ్ మైనర్ అబార్షన్ రైట్స్ కోసం సుప్రీంకోర్టుకి ఆశ్రయించారన్నమాట. సో దానికోసం మళ్ళీ ఈ పర్టికులర్ యాక్ట్ అన్నది న్యూస్లోకి వచ్చింది. సో ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పారంటే సో మనం ఈ పర్టికులర్ లాలో ఇచ్చిన ప్రావిజన్స్ని ఒక్కొక్కసారి మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వక్కర్లేదు. ముఖ్యంగా అవి ఎలాంటి కేసెస్లో అంటే మనకి వల్నరబుల్ పాపులేషన్ ఉన్నప్పుడు, అంటే వల్నరబుల్ ఉమెన్ ఉన్నప్పుడు, లైక్ మైనర్ రేప్ విక్టమ్స్, సో వీళ్ళకి ఫోర్స్గా ఈ లా చెప్తుందని చెప్పి కొన్ని పనులు మనం అంటే లైక్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు మనకి చెప్పారన్నమాట. సో ముఖ్యంగా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇండియాలో ఎలా ఉందో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నది ఏంటి, మనకి అబార్షన్స్ని ప్రమోట్ చేస్తుంది. అది కూడా ఎప్పుడు స్పెషల్ ప్రీడిటర్మైన్డ్ సిచ్యువేషన్స్, అంటే ఈ పర్టికులర్ లా ప్రకారం ఏంటంటే మనకి ఎప్పుడు అబార్షన్స్ చేసుకోవచ్చు, అది కూడా పర్టికులర్ సిచ్యువేషన్స్ని ముందుగానే ఆలోచించి సో వాటికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేశారన్నమాట. సో ఈ యాక్ట్ రాకముందు మనకి ప్రెగ్నెన్సీస్ అంటే లైక్ అబార్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎలా రెగ్యులేట్ అయ్యేవి అంటే మనకి IPC ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం రెగ్యులేట్ అయ్యేది.
సో ఇప్పుడు యాక్ట్ ప్రావిజన్స్ అంటే చూద్దాం. సో ఈ యాక్ట్ అసలు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అన్నవి ఎక్కువ ఉండేవన్నమాట. సో ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అంటే ఏంటి, మనకి జెండర్ తెలుసుకొని ఆ జెండర్ మేల్ అయితే ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసేవాళ్ళు, ఫిమేల్ అయితే వాటిని అబార్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దీన్ని ఈ సిచ్యువేషన్ వల్లే మనకి ఏంటి, ఇప్పుడు సెక్స్ రేషియో అన్నది మెన్ అండ్ ఉమెన్ అండ్ మెన్ రేషియో అన్నది, సెక్స్ రేషియో అన్నది చాలా స్క్రూడ్ అయిపోయింది అన్నమాట. సో మనకి ఇవి రెగ్యులేట్ చేయడానికి, అబార్షన్ని క్రిమినలైజ్ చేయడానికి సో మనకు వచ్చిన ఈ లాయే ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అన్నమాట. సో కానీ ఈ యాక్ట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇట్ ఫెయిల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాంటెడ్ అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మనకి అన్వాంటెడ్గా ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు అంటే లైక్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, అలాగైతే రేప్ విక్టమ్స్ ఉండొచ్చు. అలా మనకేంటంటే కొన్ని అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లో వస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. కానీ స్టార్టింగ్లో ఈ యాక్ట్ అన్నది ఇలా డిఫరెన్షియేట్ చేయలేకపోయింది అనమాట. సో వేరియస్ అమెండ్మెంట్స్తో దాన్ని మనం మార్చుకుంటూ వస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు 1971లో ఎంటీ యాక్ట్ అన్నది ఫస్ట్ టైం మనకి ఎనాక్ట్ అయ్యిందన్నమాట. సో ఫస్ట్ టైం దాన్ని ఏం చేస్తున్నాం, మనం అబార్షన్స్ని క్రిమినలైజ్ చేసాం కదా, సో వాటిని డీక్రిమినలైజ్ చేస్తున్నాం. అది కూడా సర్టన్ డిఫైన్డ్ సిచ్యువేషన్స్ అని అంటే చెప్పాను కదా, రేప్ విక్టమ్స్ అని, లేకపోతే మైనర్స్ ఇన్వాల్వ్ అవ్వడం ఇలా. ఓకే, సో ఇలాంటి కేసెస్ మనకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ నామ్ ఏంటంటే మనకి 20 వీక్స్ వరకు అబార్షన్ చేసుకోవడానికి టైం ఇస్తారు అనమాట. సో బియాండ్ 20 వీక్స్ ఏంటంటే మనకి కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఈ లా ప్రకారం. సో బియాండ్ మనకి 12 వీక్స్ కన్నా మనకి లైక్ అబార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. అలాగే మనకు 12 to 20 వీక్స్ వరకు ఏంటంటే 2 డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుంటూ ఆ పర్టికులర్ అబార్షన్ అన్నది వాళ్ళు కంటిన్యూ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే 2021లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ద అబార్షన్ టైం పీరియడ్ని మనకి ఎక్స్టెండ్ చేశారు, 24 వీక్స్ వరకు ఎక్స్టెండ్ చేశారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా చెప్పారన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్స్ ఈ 24 వీక్స్ వరకు అబార్షన్ అలౌ చేస్తారు, సిచ్యువేషన్స్ లైక్ ఉమెన్ డ్యూ టు చేంజెస్ ఆఫ్ మెరిటల్ స్టేటస్. అంటే ఏంటి, ఆమె ప్రెగ్నెన్సీ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు డివోర్స్ అయింది అనుకోండి, అప్పుడు తను ఆలోచించాల్సి వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో, అలాగే రేప్ విక్టమ్స్, సర్వైవర్స్ ఆఫ్ రేప్ అండ్ అదర్ వల్నరబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఉమెన్ని, సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు 24 వీక్స్ వరకు వాళ్ళు అబార్ట్ చేసుకునే విండోని క్రియేట్ చేశారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే పర్టికులర్ అమెండ్మెంట్లో ఒక రిప్లేస్మెంట్ కూడా చేశారన్నమాట. ఎనీ మ్యారీడ్ ఉమెన్, ఈ యాక్ట్ అన్నది, ఈ రూల్ అన్నది ఎనీ మ్యారీడ్ ఉమెన్ ఆర్ హర్ హస్బెండ్ని, ఈ ఫ్రేజ్ని ఎనీ ఉమెన్ ఆర్ హర్ పార్ట్నర్ మాట. అంటే మ్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీని మ్యారేజ్తో లింక్ చేయడం మానేసి ఈ పర్టికులర్ ఫ్రేజ్ ద్వారా వాళ్ళు రిప్లేస్ చేశారు అన్నమాట. అంటే మ్యారీడ్ ఉమెన్ అండ్ హర్ హస్బెండ్తో రిప్లేస్ చేస్తూ ఎనీ ఉమెన్ ఆర్ హర్ పార్ట్నర్ అన్నమాట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెన్సీ యాంగిల్ని మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి తీసుకురావడం అన్నమాట. అండ్ అలాగే ఆఫ్టర్ 24 వీక్స్ తర్వాత కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అబార్ట్ చేయవలసి వస్తే అప్పుడు ఒక మెడికల్ బోర్డ్ ఫామ్ చేస్తుంది. ఎవరు, మనకి స్టేట్ గవర్నమెంట్కి అప్రోచ్ అయితే కేస్ బై కేస్ బేసిస్లో ఆ డిస్ట్రిక్ట్లో ఈ మెడికల్ బోర్డ్ అనేది అపాయింట్మెంట్ చేసి వాళ్ళు ఆ సిచ్యువేషన్ని, ఆ కేస్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ 24 వీక్స్ తర్వాత కూడా మనం అబార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన మనకి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్లో మనకి కొన్ని సిచ్యువేషన్స్లో ఆ సుప్రీంకోర్టు చెప్తున్నట్టు ఈవెన్ 31 వీక్స్ వరకు కూడా అలౌ చేయొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ఈ మైనర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంతంటే ఇంతమాట. సో అందుకు వెన్ దేర్ ఇస్ అ ఎక్సెప్షనల్ కేస్ మనం ఈ రూల్ అన్నది బెండ్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఈ మధ్య చెప్పారన్నమాట. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ మనకి ఎవరిచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అది ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025 సెలెక్టెడ్ ఇండికేటర్స్ అండ్ డేటా.
సో ఇందులో మనకి ఇచ్చిన డేటా గురించి మనం తెలుసుకుందాం. ఒకటి సెక్స్ రేషియో. సో సెక్స్ రేషియో అన్నది మనకి ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అది మనకి 904 ఉండే 2017 to 19, ఇప్పుడు అది 917 అయ్యింది. అది కూడా 2021 to 23. సో సెక్స్ రేషియో అన్నది ఇంప్రూవ్ అయ్యింది. అలాగే మనకి ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అంటే 1 year కన్నా ఉన్న చిన్నారులు ఉంటారు కదా, వాళ్ళు అంటే వాళ్ళ డెత్ రేట్ ఎలా ఉంది, సో దాన్నే మనం ఇన్ఫాంటిలిటీ మోర్టాలిటీ రేట్ అంటారు అన్నమాట. అంటే ఎన్ని డెత్స్ అవుతున్నాయి పర్ 1000 లైవ్ బర్త్స్. 1 year కన్నా ఉన్న చిన్నపిల్లలకి ఎన్ని మంది చనిపోతున్నారు పర్ 1000 లైవ్ బర్త్స్ మాట, దాన్నే ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్. అది కూడా మనకి తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు అన్నమాట ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్. సో రీసెంట్గా ఏంటంటే మనకి నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఎలక్షన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది. అందుకు మనకి న్యూస్లో ఉంది. ఇది మనకి ఐఆర్ అనే డైమెన్షన్లో, కరెంట్ అఫైర్స్ డైమెన్షన్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. సో ఇక్కడ మన యుఎన్ సెక్రటరీ జనరల్ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనకి యుఎన్ సెక్రటరీ జనరల్ అంటే అసలు ఏంటి చూడాలి. సో మనకి యునైటెడ్ నేషన్స్ బాడీ ఉంది కదా, ఇందులో మనకి కొన్ని ప్రిన్సిపల్ ఆర్గన్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. లైక్ మనకేంటి జనరల్ అసెంబ్లీ, ఇది ఒక ప్రిన్సిపల్ ఆర్గన్. అంతే, అన్ని కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి అన్నమాట, పార్లమెంట్ లాగా. సో అలాగే మనకి సెక్యూరిటీ కౌన్సిల్, ఇది మన ఇంటర్నేషనల్ పీస్ అండ్ స్టెబిలిటీ కోసం వర్క్ చేసే ఒక ప్రత్యేకమైన ఆర్గన్ మాట మనకి యుఎన్లో. సో ఇందులోనే మనకి 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వీరు ఎలక్షన్ ద్వారా ఎన్నికవుతారు అన్నమాట ఈ పొజిషన్ని. అలాగే మనకి ఇవి కాకుండా ఇంకొక బాడీ ఏంటి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ అలాగే సెక్రటేరియట్, యుఎన్ సెక్రటేరియట్ అని ఒక బాడీ ఉంటుంది. దీనికి హెడ్డే మనకి ఈ సెక్రటరీ జనరల్ మాట. సో ఇప్పుడు న్యూస్లో ఏంటంటే ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యుఎన్కి ఇక్కడ హెడ్ని సెలెక్ట్ చేయడానికి, అంటే ఎలక్షన్ ద్వారా సెలెక్ట్ చేయడానికి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది అని ఈరోజు న్యూస్ మాట. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో సెక్రటరీ జనరల్ ఇస్ ద యుఎన్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హూ ఓవర్సీస్ ద వర్క్ ఆఫ్ ద యుఎన్ సెక్రటేరియట్. యుఎన్ సెక్రటేరియట్ అన్నది ఒక ప్రిన్సిపల్ ఆర్గన్ మాట. సో ఈ యుఎన్ సెక్రటరీ జనరల్ ఏం చేస్తారు, హెడ్స్ ద మ్యాండేట్ టు బ్రింగ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ అటెన్షన్ ఎనీ ఇష్యూ దట్ థ్రెటన్స్ గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇతని మెయిన్ వర్క్ ఏంటి, ఏంటంటే మనకి గ్లోబ్లో, అంటే మనకి వరల్డ్లో పీస్ అండ్ స్టెబిలిటీని ఇంపాక్ట్ చేసే ఏ ఇష్యూనైనా ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్కి తీసుకువెళ్ళవలసిన మెయిన్ పని ఇతంది మాట. ఓకే, సో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ పని ఏంటి, ఇంటర్నేషనల్ పీస్ అండ్ స్టెబిలిటీని చూసుకుంటుంది కాబట్టి ఆ విషయాల్ని ఇక్కడికి తీసుకువెళ్తారు అన్నమాట. అందుకే ఇతని రోల్కి ఏంటంటే వరల్డ్స్ చీఫ్ డిప్లొమాట్ అని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే ఇతను ఈ బాడీకి ఈ సమస్యల దృష్టికి తీసుకువెళ్తాడు కాబట్టి, సో ఇతన్ని వరల్డ్స్ చీఫ్ డిప్లొమాట్ అని అంటారు అన్నమాట. సో ఇక్కడ మనకేంటి, హీఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వరల్డ్స్ చీఫ్ డిప్లొమాట్, ఎందుకంటే ఈ సమస్యల్ని అక్కడికి తీసుకువెళ్తారు కాబట్టి. నెక్స్ట్, సో ఎలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఈ సెక్రటరీ జనరల్ని మనం ఎలక్షన్ ప్రాసెస్లో ఎన్నుకుంటారు అన్నమాట. సో ఎక్కడ మనకి సెక్రటరీ జనరల్ ఇస్ అపాయింటెడ్ బై ద జనరల్ అసెంబ్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్ రికమెండేషన్తో మనకి జనరల్ అసెంబ్లీ అపాయింట్ చేస్తారు. అండ్ అంతే మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఏముంటారని చెప్పాను, 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా. సో పర్మనెంట్ మెంబర్స్ రోల్ ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ సెక్రటరీ జనరల్ అపాయింట్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ముఖ్యంగా మనకి పర్మనెంట్ మెంబర్స్, 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్ఏ. ఇవి మీరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి ఏంటంటే
అతని టైం పీరియడ్ ఏంటి, టెన్యూర్ ఏంటి, 5 years ఈజ్ అ టెన్యూర్, అండ్ అతని లైఫ్ టైంలో 2 years మనకి సెక్రటరీ జనరల్గా వర్క్ చేయొచ్చు మాట. అండ్ అలాగే మనకి జనరల్గా 5 regions నుంచి ఈ సెక్రటరీ జనరల్ని సెలెక్ట్ చేస్తారు. ఒకటి ఆఫ్రికా, ఏషియా, ఈస్టర్న్ యూరోప్, అండ్ అలాగే మనకి కరేబియన్ కంట్రీస్, వీటి దగ్గర నుంచి కూడా మనకి సెలెక్ట్ చేస్తారు అనమాట సెక్రటరీ జనరల్స్. మౌంట్ డుకానో. సో మౌంట్ డుకానో అన్నది ఇది ఒక ఇండోనేషియాలో ఒక పర్టికులర్ మనకి వాల్కానిక్ ఐలాండ్ అనమాట. సో ఈ మధ్య ఇది న్యూస్లో ఎందుకుందంటే ఈ మధ్య మళ్ళీ అది యాక్టివ్ అయింది. సో దాని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. సో ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాల్కనో. ఎక్కడ ఉంది మనకి లొకేషన్? ఇండోనేషియా. సో ఈ లొకేషన్ మనకి ఇంపార్టెంట్. మౌంట్ డుకానో ఈస్ లొకేటెడ్ ఇన్ ఎగ్జామ్లో ఇవ్వచ్చు మాట. సో దీని నేచర్ ఆఫ్ వాల్కనో అని చెప్పన్నాను కదా, వాల్కనిక్ మౌంటైన్, దీని నేచర్ ఏంటి? సో కాంప్లెక్స్ వాల్కనో presenting a broad low profile with multiple summit peaks and overlapping craters. సో అంటే ఏంటంటే ఇది కాంప్లెక్స్ వాల్కనో. అంటే ఈ వాల్కనో అన్నది ఒక పర్టిక్యులర్ ఎమిషన్ నుంచి ఫామ్ అయింది కాదు. సో మల్టిపుల్ ఎమిషన్స్ బట్టి, అంటే ఇదే ప్లేస్లో చాలా వాల్కనిక్ యాక్టివ్గా ఉండడం వల్ల, చాలా ఎమిషన్స్ అవ్వడం వల్ల ఫామ్ అయిన వాల్కనో అన్నమాట. దాన్నే కాంప్లెక్స్ వాల్కనో అంటారు. అందుకే ఇదే వాల్కనో ప్లేస్లో వేరు ప్రాంతాల్లో వేరు టైంలో ఎమిషన్ అయ్యాయి. అందుకే వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ సమ్మిట్స్ ఉన్నాయి అండ్ ఓవర్లాపింగ్ క్రేటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రస్తుతానికి ఈ పర్టికులర్ మౌంట్ డుకానో గురించి చూస్తే ఇది 1087 meters అబోవ్ సీ లెవెల్లో ఉంది. అండ్ ఇది మనకి ఇండోనేషియాలో వన్ ఆఫ్ ద యాక్టివ్ వాల్కనో అన్నమాట. అండ్ అలాగే మనకి ఇండోనేషియా అన్నది వాల్కనోస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ మనకి వాల్కనోస్ యాక్టివిటీ, టెక్టానిక్ యాక్టివిటీ అన్నది మనకి ఈ జోన్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇండోనేషియా ఆ జోన్లో పడడం వల్ల మనకి వాల్కనిక్ యాక్టివిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇండియాలో ఒక 1 యాక్టివ్ వాల్కనో ఉంది. అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి. సో ఐఎన్ఎస్ మహేంద్రగిరి అన్నది రీసెంట్గా మనకి నావీలో కమిషన్ అయిందన్నమాట. ఇది ఒక వార్షిప్, ముఖ్యంగా ఇది ఫ్రగేట్ మాట. సో ఇది ఎవరు మనకి తయారు చేశారంటే మెజగాన్ డాక్ షిప్పింగ్ లిమిటెడ్, ముంబైలో ఇది మనకి తయారైంది. సో ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి. ఇట్స్ అ 6th షిప్ ఆఫ్ ద నీలగిరి క్లాస్. నీలగిరి క్లాస్లో ఇది 6th షిప్ మాట. అండ్ ముఖ్యంగా ఈ షిప్స్ అన్నవి, ఈ వార్షిప్స్ అన్నవి ప్రాజెక్ట్ 17A ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా తయారయ్యాయి అన్నమాట. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై వార్షిప్ డిజైన్ బ్యూరో అండ్ బిల్ట్ బై మెజగాన్ డాక్ షిప్పింగ్ లిమిటెడ్, ముంబై. సో బిల్డ్ చేసింది ఎవరు? మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై అన్నమాట. సో ఫీచర్స్ ఏంటి అంటే మనకి దీని ప్రొపల్షన్ సిస్టమ్, అంటే దీని ఇంజన్ మనకి డీజిల్, కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్, అంటే గ్యాస్తోని అండ్ డీజిల్తోని రెండుతో కలిపి నడపగలిగిన ఇంజన్ అన్నమాట. దాన్నే ప్రొపల్షన్ అంటారు. అండ్ మనకి ఈ ప్రాజెక్ట్ 17A కూడా మనకి తెలియాలి. ముఖ్యంగా చెప్పాను కదా, ఇవి ఒక ఫ్రెగేట్స్ మాట. ఫ్రెగేట్స్ అంటే ఇవి కూడా మనకి ఒక వార్షిప్సే. ముఖ్యంగా వీటికి ఏంటంటే మనకి కోస్టల్ డిఫెన్స్ కోసం అండ్ అలాగే ఎస్కాట్ సర్వీసెస్ కోసం యూజ్ చేస్తారు. అంటే పెద్ద షిప్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఐఎన్ఎస్ హరిదామన్ ఇలాంటివి ఉంటాయి కదా మనకి. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇలా. సో వీటికి ఎక్స్కాట్ చేయడానికి ఇలాంటి ఫ్రగేట్స్ అన్నవి యూజ్ చేస్తారు అనమాట. ఇది ఒక వార్షిప్ మాట. సో ఇందులో ఈ ప్రాజెక్ట్ 17A ఫ్రగేట్స్, ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనం ఈ ఫ్రగేట్స్ని డెవలప్ చేస్తున్నాం. ఇంతవరకు మనం 5ని డెలివర్ చేసాం. ఇది 6th వన్ మాట. సో ఇంతవరకు డెలివర్ అయినవి ఏంటి? ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ విద్యాగిరి. సో దీస్ ఆర్ ద షిప్స్. నెక్స్ట్ విట్లే అవార్డ్స్ మాట. ఈ విట్లే అవార్డ్స్నే మనం గ్రీన్ ఆస్కర్స్గా పిలుస్తాం అన్నమాట. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా బర్ఖా సుబా అండ్ ప్రవీణ్ షేక్ వీళ్ళు ఈ అవార్డ్స్కి ఎన్నికయ్యారన్నమాట. సో దానికి మనకి ఈ పర్టికులర్ విషయం అన్నది న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు లైక్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ రిలేటెడ్ అవార్డ్స్ మాట. వీళ్ళు చేసిన వర్క్ గురించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళ వర్క్ దేని మీద లైక్ కాన్సన్ట్రేట్ అయ్యిందంటే కన్జర్వేషన్ ఆఫ్ హిమాలయన్
సాల్మాండర్ అండ్ ఎండేంజర్డ్ ఇండియన్ స్కిమ్మర్. సో ఈ 2 స్పీషీస్ మీద వర్క్ చేశారు. వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఇచ్చిన అవార్డ్స్ మాట. సో అబౌట్ విట్లే అవార్డ్స్ ఇందాక చెప్పినట్టు వీటిని గ్రీన్ ఆస్కర్స్ అంటారు మాట. సో ఇట్ రికగ్నైజెస్ గ్రాస్ రూట్ కన్జర్వేషన్ లీడర్స్ ఇన్ ద గ్లోబల్ సౌత్. ఇది ఎవరు ఇస్తున్నారంటే యూకే చారిటీ విట్లే ఫండ్ ఆఫ్ నేచర్. ఈ సంస్థ ఈ అవార్డ్స్ అన్నవి ఇస్తున్నారు అనమాట. ఈ అవార్డులో భాగంగా ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్కి ఏంటంటే 1 year వరకు యూరోస్ 50,000 వరకు వాళ్ళ ప్రాజెక్ట్కి సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హిమాలయన్ సాల్మండర్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో హిమాలయన్ సాల్మండర్ అన్నది ఇట్స్ అ లిజర్డ్ లైక్ ఆంఫిబియన్ స్పీషీ. ఇది జనరల్గా క్రాస్ ఆఫ్ లిజర్డ్ అండ్ ఫ్రాగ్ అంటారు అన్నమాట. సో లిజర్డ్కి ఫ్రాగ్కి క్రాస్ ఉన్నట్టు ఈ హిమాలయన్ సాల్మండర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ రిసెంబుల్స్ ద లిజర్డ్, ఇట్ లాక్స్ స్కేల్స్ ఆఫ్ ద బాడీ. సో లిజర్డ్తో కంపేర్ చేస్తే లిజర్డ్లా కనిపిస్తుంది కానీ లిజర్డ్ లాగా స్కేల్స్ ఉండవు బాడీ మీద. అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎండమిక్ టు ఇండియా, ముఖ్యంగా డార్జిలింగ్ ప్రాంతానికి, నేపాల్ అండ్ భూటాన్. అండ్ ఇవి ఏంటి, ముఖ్యంగా మనకి 17 centimeters లెంత్లో పెరుగుతాయి అండ్ లివ్ అప్ టు 11 years మాట. అండ్ వీటికి ఒక యునిక్ ఫీచర్ ఉంది, అదేంటి, ఫిలోపాట్రీ అంటే ఇవి బ్రీడింగ్ కోసం వాళ్ళ లైఫ్ టైంలో బ్రీడింగ్ కోసం అవి ఎక్కడ పుట్టాయో అదే ప్రాంతానికి మళ్ళీ వస్తాయి అన్నమాట. దాన్నే నేటల్ సైట్ అంటారు అన్నమాట. నేటల్ సైట్ అంటే సాల్మండర్స్ రిటర్న్ టు దే నేటల్ సైట్ టు బ్రీడ్ అండ్ లే ఎగ్స్ మాట. ఈ ప్రాసెస్నే ఫిలోపాట్రీ అంటారు అన్నమాట. సో ఇక్కడ నేటల్ సైట్ అంటే అవి ఎక్కడ జన్మించాయో అదే ప్రాంతానికి తిరిగి బ్రీడ్ అవ్వడానికి వస్తాయి అన్నమాట. సో అంటే బ్రీడ్ అని మళ్ళీ పిల్లల్ని కనడానికి. సో దీన్నే మనం ఏమంటారు, ఫైలోపాట్రీ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఈ యునిక్ ఫీచర్ని మనకి హిమాలయన్ సాల్మండర్ అన్నది మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ ఫీచర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ పుట్టారో ఆ సైట్కే తిరిగి రావాలంటే అక్కడ ఉన్న కండిషన్ సిమిలర్గా ఉండాలి కదా. సో అక్కడ కండిషన్ సిమిలర్గా లేవు అంటే అవి అక్కడికి రావు. సో రాలేకపోతే ఏంటి, అవి బ్రీడింగ్ చేయవు, అంటే నెక్స్ట్ జనరేషన్ అవ్వదు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇవంటూ ఎక్స్టెండ్ అయిపోయే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. సో మనకి ఇవి ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ అదే ప్రాంతానికి వస్తున్నాయంటే ఆ ప్రాంతాన్ని మనం కన్సర్వ్ చేయవలసిన అవసరం ఉంది మరి. సో ఇవి మనకి జనరల్గా వెట్లాండ్స్, శాండ్ బీచెస్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయి మరి. సో అవి ఏంటంటే మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చాయి, ఇవి రాకపోయాయి అంటే ఆ ప్రాంతం సరిగ్గా లేనట్టు. సో మనకి ఒక ఇండికేటర్ స్పీషీస్గా ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. సో కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే the wetlands where Himalayan salamanders breed are culturally revered water bodies associated with local deities and rituals. సో జనరల్గా ఆ వాటర్ బాడీస్ని వాళ్ళు పూజిస్తారు అన్నమాట. కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి మనకి, వల్నరబుల్. అలాగే ఇప్పుడు ఇండియన్ స్కిమ్మర్ ఏంటంటే డిస్టెంట్ టు రివర్ బర్డ్ మాట. ఇది డిస్టెంట్ ఎందుకంటే అది అన్యూజువల్ ఫీడింగ్ స్టైల్, దాని ఫీడింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇది ఇది ఒక డిస్టెంట్ రివర్ బర్డ్ అంటారు అన్నమాట. సో ఇది ఎలా తింటుంది అంటే జనరల్గా వాటర్లోకి కంప్లీట్గా డైవ్ చేయదు. సో వాటర్ మీద పైన ఉండి సో ఏదైనా ఫిష్ దొరికినప్పుడు ఎగురుకుంటూ దాన్ని తీసేసుకుంటుంది అన్నమాట. ఇట్ హ్యాస్ అ లాంగ్ లోవర్ బీక్ దట్ ఈస్ లాంగర్ దెన్ ద అప్పర్ బీక్ మాట. ఇట్ స్కిమ్స్ ద వాటర్ సర్ఫేస్ టు క్యాచ్ స్మాల్ ఫిష్ వైల్ ఫ్లయింగ్. అంటే జస్ట్ అలా స్కిమ్ చేస్తూ ఫిష్ దొరికినప్పుడు ఎగురుకుంటూ దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది దీని యునిక్ ఫీచర్ అన్నమాట. హ్యాబిటెట్ అంటే ఎక్కడ ఉంటుందంటే లార్జ్ రివర్స్, శాండ్ బ్యాంక్స్, రివర్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా మనకి గ్యాంగటిక్ రివర్ సిస్టంలోనే ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా దే ఫౌండ్ ఇన్ మహానది, చంబల్ అండ్ అదర్ పెన్సులర్ రివర్స్. సో దీని IUCN స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్. థ్యాంక్ యూ.